హలో అండి. స్కూల్ డ్రెస్ మీదకి కోట్ అనేది సింపుల్గా 10 నిమిషాల్లో కట్ చేసి ఎలా కుట్టాలో తెలుసుకుందాం. అసలు చూడండి, షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. ముందుగా మనం ఇది కుట్టుకోవటానికి కట్ చేసి ముందుగా క్లాత్ అనేది ఓపెన్ అనేది ఆ సైడ్కి ఉంచి ఇలా పొడవు అనేది డ్రా చేసుకోవాలి. పొడవును బట్టి డ్రా చేసుకొని నడుము అనేది 13 ఇంచులు. 13 ఇంచులని 2 భాగాలుగా చేసి ఇది ఒక భాగమేనండి, ముందు పార్ట్ అన్నమాట. చేసి ఇలాగనమాట డ్రా చేసుకోవాలి. 13 ఇంచులకి సగానికి ఇలా టేప్ అనేది ఇలా మడిచి ఇలా డ్రా చేసుకోవాలి. నడుము దగ్గర ఒక కుట్టు లోతుగా ఇలా డ్రా చేసుకోవాలి. తర్వాత భుజం దగ్గర 5 ఇంచులు అనేది ఇలా డ్రా చేసుకొని స్ట్రైట్గా అనేది ఇలా డ్రా చేసుకోవాలి. భుజం 3 ఇంచులు, నెక్కు కల్లి 2 ఇంచులు ఇలా డ్రా చేసుకొని చంక కల్లి 5 ఇంచులు అనేది సంకకల్లి 5 ఇంచుల పొడవు ఇలా డ్రా చేసుకొని ముందు ఇటు స్ట్రైట్గా తర్వాత అటు స్ట్రైట్గా మధ్యలో అనేది 1 ఇంచ్ అనేది ఇలా డ్రా చేసుకొని నెక్ అనేది 5 ఇంచులకి ఇలా డ్రా చేసుకోవాలి. వీ నెక్ లాగా అనమాట డ్రా చేసుకొని చంక లూజ్ అనేది చూసుకోవాలి. 6 ఇంచుల చంక లూజ్ అనేది ఇలా డ్రా చేసుకొని 1 ఇంచుకి ఖర్చు అనేది ఇలా ఉంచుకోవాలి. చూడండి ఇలాగనమాట. చూసిన తర్వాత మనం ఇప్పుడు చెస్ట్ లూజ్ కూడా ఇలా కొలుసుకొని ఇలా టేప్తో 1 ఇంచ్ అనేది ఖర్చు ఉంచుకొని ఇలా నడుము దగ్గరకు వచ్చేసరికి 1 ఇంచ్ లోతుగా ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ముందుగా డ్రా చేసుకొని ఇలాగనమాట ఇలాగా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ వరకు అయిపోయింది. చూడండి ఇలాగా మనం కింద మడవటానికి డ్రా చేసాం కదా, అక్కడ అనేది ఇలా గుర్తు కోసం క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ మీద ఇలా ఆదికి అనేది ఇలా వేసి డ్రా చేసుకోవాలి. నెక్ అనేది కట్ చేయకూడదు, చంక కల్లి కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కొలతల్లాగానే డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. నెక్ వరకు కట్ చేసుకోకూడదు. తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా ఉంచి నెక్ వరకు పైన డ్రా చేసుకోవాలి. తర్వాత కింద అనేది 1 ఇంచుకి ఇలా ముందు పలకలాగా డ్రా చేసి తర్వాత ఇలా రౌండ్గా చూడండి ఇలాగనమాట రౌండ్గా కొంచెం చాలు. తర్వాత ఇప్పుడు ముందుగా మనం ఇక్కడి నుంచి క్రాస్ అనేది తీసుకోవాలి. కట్ చేసేటప్పుడు తీయలేదు, నేను కుట్టేటప్పుడు తీద్దామని. 1 ఇంచుకి అనేది కింద అనేది ఈ విధంగా డ్రా చేసి ఇలా క్రాస్గా 5 ఇంచులకి 4 ఇంచులకి ఇలా క్రాస్గా అనమాట ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఓపెన్ కూడా ఇక్కడే కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత మనం కింద 4 ఇంచులకి క్రాస్ అనేది కట్ చేసాం కదా, దానికి 1/2 ఇంచ్ క్లాత్ అనేది ఈ విధంగా తీసుకొని తిప్పి కుట్టేసుకొని ఇలా లోపలికి ఇలా మడుచుకోవాలి. చూడండి ఇలాగనమాట ఇలాగ మడుచుకొని చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఉక్స్ పట్టీ అనేది ఈ విధంగా కుట్టుకోవాలి. క్రాస్ అనేది 2 ముక్కలకి ఇలా కుట్టుకొని ఉక్స్ పట్టీకి అనేది 1.5 ఇంచ్ క్లాత్ అనేది తీసుకొని ఈ విధంగా అనమాట మడిచి ఇలా లోపలికి అనుకొని కుట్టుకోవాలి. ఉక్సుల పట్టీకి అనేది మనం బటన్స్ అయినా పెట్టుకోవచ్చు, ఉక్సులైనా పెట్టుకోవచ్చు. ఇలాగనమాట ఇలా కుట్టిన తర్వాత చూడండి ఎంత నీట్గా వచ్చిందో. కుట్టిన తర్వాత ఇప్పుడు కాజా పట్టీ కోసం ఉక్సుల పట్టీ అనేది లోనకి మడవాలి. కాజా పట్టీ అనేది పైకి మడవాలి కాబట్టి తిప్పి చూసుకొని ఆపోజిట్గా వేసుకొని ఇలా కుట్టుకోవాలి. 1.5 ఇంచ్ క్లాత్ అనేది తీసుకొని ఇలా కుట్టిన తర్వాత ఇలా మడిచి పైకి అనేది ఇలా మడుచుకోవాలి. క్లాత్ అనేది చూడండి ఇలాగా మడుచుకొని స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. చివరికి వచ్చేసరికి అంచు అనేది పై వైపును కాబట్టి క్లాత్ అనేది కనపడుతుంది. చూసుకొని ఇలా అంచు అనేది చూసుకొని మడిచి కుట్టుకొని కుట్టు అనేది రఫ్ చేసి మధ్యలో ఆపేసి అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి రావాలి కుట్టు అనేది ఇలాగా. ఇప్పుడు నెక్ అనేది వీ నెక్ లాగా కట్ చేసాం కదా, దానికి ఈ విధంగా క్లాత్ అనేది 1/2 ఇంచ్ క్లాత్ అనేది స్ట్రైట్ పీసే తీసుకొని ఈ విధంగా కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత మనం హాఫ్ జాకెట్కి మెడ పీస్ అనేది వేస్తాం కదా, అలా కుట్టుకోవాలి. ఇందాక కుట్టుకుంది మనం తిప్పి లోనకు మడిచి కుట్టాము. ఇదైతే అలా కాదు, మనం హాఫ్ జాకెట్కి మెడపట్టి ఎలా కుడతామో అలా కుట్టుకొని దాన్ని ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అనేది కట్ చేసి ఇలా మడిచి లోపలికి అనేది ఇలా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. 2 కూడా ఇలాగే కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ కోసం పీస్ అనేది క్రాస్గా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇలాగ కుట్టుకోవాలి. చూడండి అక్కడక్కడ ఒక కుట్టేసిన తర్వాత
హాఫ్ ఇంచ్ అనేది ఖర్చుంచి ఇలా కుట్టిన తర్వాత అక్కడక్కడ కట్ చేయాలి. క్లాత్ అనేది కట్ చేసిన తర్వాత ఇలా మడిచి మనం ఇందాక వీ నెక్కి ఎలా కుట్టామో మనం ముక్క అనేది ఇప్పుడు బ్యాక్ నెక్కి కూడా నెక్ అనేది ఇలాగే కుట్టుకోవాలి. కుట్టుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది చూడండి వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకొని తిప్పి ఇలాగనమాట కుట్టు. చూడండి క్లాత్ అనేది ముడతలు లేకుండా చూసుకొని నిదానంగా కుట్టుకోవాలి. ఇలాగా కుట్టిన తర్వాత ఇప్పుడు రెండు అనేది ఒకదాని మీద ఒకటి ఇలా ఉంచి భుజాలు అనేది జాయింట్ చేసుకోవాలి. చూడండి ఇలాగా పావు ఇంచ్ అనేది ఖర్చు ఉంచుకొని రెండు భుజాలు ఇలా రఫ్ చేసి స్టార్టింగ్ అనేది కుట్టుకోవాలి. చూడండి అసలు కింద క్రాస్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. కుట్టిన తర్వాత చంక కళ్ళు అనేది ఈ విధంగా మనం మడిచి ఇలా కుట్టుకోవాలి. భుజం దగ్గర ఖర్చు అనేది బ్యాక్ నెక్ కళ్ళి ఇలా అని ఖర్చు ఇలాగ కుట్టుకోవాలి. ఆ సైడ్ది కూడా ఇలాగే కుట్టుకోవాలి. చూడండి ఇలాగనమాట. ఒక సైడ్ అయిపోయిన తర్వాత రెండో సైడ్ కూడా అలాగే మడిచి కుట్టుకొని భుజం దగ్గర ఖర్చు అనేది బ్యాక్ నెక్ కళ్ళి ఇలా బ్యాక్ పార్ట్ కళ్ళి అనేది ఇలా అనుకొని ఇలా మడిచి ఒకే లెవెల్లో ఖర్చు అనేది ఉండేలాగా చూసుకొని కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత చూడండి ఇప్పుడు సైడ్ జాయింట్ కోసం మనం ఎంతైతే ఖర్చు ఉంచుకున్నామో అక్కడ అనేది ఉంచుకొని టేప్తో ఇలా లూజ్ అనేది చూసుకోవాలి. నేనైతే 6 ఇంచులు లూజ్ కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా లూజ్ అనేది ఉంచి ఇలా కుట్టేసాను. స్టార్టింగ్లో ఎంత ఖర్చు అయితే ఉంచామో ఆ ఖర్చులాగానే కిందకి ఆ ఖర్చులాగానే ఉంచి ఇలా కుట్లు వేసుకోవాలి. 2-3 కుట్లు అనేది వేసుకోవాలి. ఒక సైడ్ అయిపోయిన తర్వాత రెండో సైడ్ కూడా అలాగే కొలుచుకొని ఆ సంక లూజ్ అనేది చూసుకొని ఇలా కుట్టుకోవాలి. దీనికి రెండో కుట్టు అనేది ఇలా డబల్ కుట్టు 2-3 కుట్లు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చూడండి ఇలాగా అసలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కింద ఈ విధంగా హాఫ్ ఇంచ్ అనేది మనం ఖర్చుకి మడిచి కుట్టుకోవటానికి ఇలా ఉంచాం కదా, అది అనేది కుట్టుకోవాలి. ఖర్చు అనేది 2 ఖర్చులు బ్యాక్ కళ్ళే ఉండాలి. ఫ్రంట్ కళ్ళు ఉండకుండా చూసుకొని ఖర్చు అనేది బ్యాక్ కళ్ళు ఉండేలాగా ఇలా అనుకొని కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత వెనక ముందు టక్స్లు అనేది వేయకుండా వెనకాల భుజంకి కొంచెం హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు ఎక్కువ ఉంచి భుజం దగ్గర నుంచి ఇలా పట్టుకొని చూసుకొని చూడండి ఇలాగనమాట ఇలా డ్రా చేసుకోవాలి. 6 ఇంచులకు అనేది ఒక సైడ్ అయిపోయిన తర్వాత రెండో సైడ్ కూడా ఇలాగే భుజం దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ అనేది అటు భుజం కళ్ళి ఉంచి ఇలా చూసుకొని టక్స్లు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చూడండి బ్యాక్ వర్క్ ఎంత బాగుందో. ఫ్రంట్ కూడా చూడండి షేప్ అనేది కరెక్ట్గా వచ్చింది. నేనైతే ఫోటో చూసి కుట్టానండి. నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి ప్లీజ్ అండి.